ప్రపంచంలో 3 బిలియన్లకు పైగా ప్రజలు ఉపయోగించే వాట్సాప్ రోజు కోట్ల మెసేజ్లు పంపబడుతున్నాయి. కానీ ఒక ప్రశ్న, వాట్సాప్ లో యాడ్స్ లేవు, సబ్స్క్రిప్షన్ లేవు, అయినా మెటా ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదిస్తోంది? అదే విషయంపై వాట్సాప్ బిజినెస్ మోడల్ డీకోడ్ చేద్దాం. హలో ఆల్, నేను మీ నాగ్, CEO ఆఫ్ సుమన్ టీవీ బిజినెస్. 2009లో వాట్సాప్ ఒకే సమస్యను పరిష్కరించడానికి వచ్చింది. అది SMS ఖర్చు లేకుండా ప్రపంచంలో ఎక్కడికైనా మెసేజ్ పంపడం అనేది. అప్పట్లో ఒక్క SMS కి డబ్బు కట్టాల్సి వచ్చేది. వాట్సాప్ ఆ సమస్యను సింపుల్ గా సాల్వ్ చేసింది. అందుకే కొన్ని సంవత్సరాల్లోనే కోట్ల మంది వినియోగదారులను సంపాదించింది. 2014లో మెటా, అప్పటికి ఫేస్బుక్, వాట్సాప్ ను సుమారు 19 బిలియన్ కి కొనుగోలు చేసింది. చాలా మంది అప్పుడు ఒకే ప్రశ్న అడిగారు, డబ్బు సంపాదించిన కంపెనీకి 19 బిలియన్ ఎందుకు పెట్టారు అని. అసలు బిజినెస్ మోడల్, వాట్సాప్ డబ్బు సంపాదించేది మీ వ్యక్తిగత చాట్ల నుంచి కాదు, బిజినెసెస్ నుంచి. అది ఎలా అంటే, వాట్సాప్ బిజినెసెస్ యాప్ చిన్న వ్యాపారాలు, షాప్ డీటెయిల్స్, ప్రోడక్ట్ కేటలాగ్, ఆటో రిప్లేస్, కస్టమర్ సపోర్ట్ వంటి ఫీచర్లు ఉపయోగించుకుంటాయి. ఇది చాలా వరకు ఉచితం, కానీ ఇది మెటాకి పెద్ద మార్కెట్ ని నిర్మించింది. 2, వాట్సాప్ బిజినెసెస్ API. ఇక్కడే అసలు గేమ్ మొదలవుతుంది. పెద్ద కంపెనీలు, బ్యాంక్స్, ఎయిర్లైన్స్, ఈ-కామర్స్, హాస్పిటల్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్ లక్షల మంది కస్టమర్లకు వాట్సాప్ ద్వారా మెసేజ్లు పంపాలంటే బిజినెసెస్ API ఒక్కసారి వాడాలి. ఈ API కోసం మెటా ఛార్జ్ చేస్తుంది. 3, పెయిడ్ కన్వర్సేషన్స్. మీకు బ్యాంక్ నుంచి OTP వస్తుంది, ఫ్లైట్ టికెట్ కన్ఫర్మేషన్ వస్తుంది, ఆర్డర్ అప్డేట్స్ వస్తాయి, ఇన్సూరెన్స్ రెన్యువల్ రిమైండర్ వస్తుంది. ఇవన్నీ వాట్సాప్ బిజినెస్ ప్లాట్ఫామ్ ద్వారా వెళ్తాయి. ఈ కమ్యూనికేషన్ కు మెటా డబ్బు తీసుకుంటుంది. రోజుకు కోట్ల మెసేజ్లు వెళ్తున్నాయి, అంటే ఆదాయం కూడా భారీ స్థాయిలో ఉంటుంది. 4, ఫ్యూచర్ కామర్స్. మెటా యొక్క పెద్ద కళ ఏంటంటే, వాట్సాప్ లోనే చాట్, ప్రొడక్ట్ సెర్చ్, ఆర్డర్, పేమెంట్, కస్టమర్ సపోర్ట్ అన్ని జరగాలి. అంటే వాట్సాప్ ఒక మెసేజింగ్ యాప్ నుంచి బిజినెస్ ప్లాట్ఫామ్ గా మారుతుంది. నిజానికి ఇక్కడ అసలు బిజినెస్ పాఠం ఏంటంటే, వాట్సాప్ మనకు ఒక గొప్ప బిజినెస్ సూత్రం నేర్పుతుంది. మొదట ఆడియన్స్ ని బిల్డ్ చేయాలి, తర్వాత మానిటైజేషన్ గురించి ఆలోచించాలి. వాట్సాప్ అసలు ప్రొడక్ట్ కానే కాదు, అది ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ హైవే. ఆ హైవే మీద నడిచే బిజినెసెస్ నుంచి మెటా డబ్బు సంపాదిస్తుంది. ఇదే వాట్సాప్ బిజినెస్ మోడల్ యొక్క అసలు రహస్యం. బిజినెస్ డీకోడ్ అంటే కేవలం కంపెనీ కథ కాదండి, డబ్బు ఎలా వస్తుందో అర్థం చేసుకోవటం. సో మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. కింద కామెంట్ బాక్స్ లో వీడియోపై అభిప్రాయం తెలియజేయండి. అండ్ మీరు కూడా మీ బిజినెస్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్ళాలి అనుకుంటే, పవర్ఫుల్ బిజినెస్ స్ట్రాటజీస్, ఫైనాన్షియల్ సపోర్ట్ ఐడియాస్, మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్ సపోర్ట్ కోసం ఇప్పుడే సుమన్ టీవీ బిజినెస్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి.